విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ ఉన్నారు. హరీష్, ఈ జోగి రమేష్ అరెస్ట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. మాజీ జోగి రమేష్ అరెస్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మద్యానికి సంబంధించి నకిలీ మద్యానికి సంబంధించినటువంటి డంప్స్ బయటపడటం, అందులో ఏవనగా ఉన్నటువంటి నిందితుడు జోగి రమేష్ కి సంబంధించినటువంటి పేరు చెప్పడం, ఆ పేరు చెప్పిన తర్వాత మారినటువంటి రాజకీయ సమీకరణాలకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున జోగి రమేష్ కూడా సవాల్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దేవుని సాక్షిగా తన కుటుంబానికి ఎటువంటి ప్రమేయం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో సిట్టికి సంబంధించినటువంటి అధికారులు దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఏవన్ గా ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు, ఆయన చెప్పినటువంటి పేరు మేరకు జోగి రమేష్ ని పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే అరెస్ట్ జరిగిందంటూ వైసీపీ ఖండించింది. అదేవిధంగా కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ను దురుద్దేశపూర్వకంగానే ఇరికించారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కస్టడీలో ఉన్నటువంటి ఏవన్ నిందితుడు జనార్దన్ రావుతో జోగి రమేష్ పేరు చెప్పించి ఆయన కావాలనే ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇక ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంలో జరిగినటువంటి అంశంలో భాగంగా అక్రమ అరెస్టు, అదేవిధంగా లేని లిక్కర్ స్కామ్ ను సృష్టించి కావాలనే వేధింపులకు పాల్పడటం, కల్తీ మద్యం తయారు చేస్తూ టీడీపీ నాయకత్వం, టీడీపీ క్యాడర్ అడ్డంగా దొరికిపోయినప్పటికీ కూడా వాళ్ళెవరిని కూడా పట్టించుకోకుండా కేవలం వైసీపీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ కల్తీ మద్యంకి సంబంధించినటువంటి కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిబిఐ విచారణ చేయాలని ఇప్పటికే జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే విచారణకు రాకముందే జోగి రమేష్ ను అక్రమంగా అరెస్టు చేయడం పట్ల వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక రాష్ట్రంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట కావచ్చు, అదేవిధంగా మోందా తుఫాన్ సహాయక చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందింది. అందులో భాగంగానే ఈ రెండింటిని కూడా డైవర్ట్ చేసేటువంటి క్రమంలో భాగంగానే వైసీపీకి సంబంధించినటువంటి కీలక నాయకత్వం మాజీ మంత్రి జోగి రమేష్ ని అరెస్టు చేశారంటూ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే జోగి రమేష్ ని విజయవాడలో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఎక్సైజ్ కార్యాలయంలో జోగి రమేష్ కి సంబంధించినటువంటి విచారణ చేసేటువంటి క్రమంలో భాగంగా అక్కడికి కూడా పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించినటువంటి నాయకత్వం చేరుకున్నారు. జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ తో పాటుగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా కూడా ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ బందోబస్తు సంబంధించి అక్కడికి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఎందుకంటే కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశం కొనసాగుతున్నటువంటి నేపథ్యం, ఇందులో రాజకీయ నాయకులకి సంబంధించినటువంటి ప్రమేయం, పరామర్శలు లాంటివి ఉండేటువంటి అవకాశం ఉండదు కాబట్టి పోలీసులు వారిని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు వైసీపీ నాయకత్వానికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి కూడా కొద్దిసేపు వాగ్వాదం జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలీసులు ఎక్సైజ్ కార్యాలయంలో, గురునానక్ కాలనీలో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయంలోకి, ఎక్సైజ్ స్టేషన్ కి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళందరినీ కూడా పోలీసులు నిలువరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జోగి రమేష్ ని సిట్ అధికారులు వేసేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటే ఆ సిట్కి సంబంధించినటువంటి టీం ఇచ్చినటువంటి క్వశ్చనీర్ కి జోగి రమేష్ ఇచ్చేటువంటి ఆన్సర్స్ ఎలా ఉంటాయో ఆన్సర్స్ కి సంబంధించి, అదేవిధంగా సిట్ ఇప్పటి వరకు చేసినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో వెలుగులోకి వచ్చినటువంటి విషయాలను కూడా సరిపోల్చుకుంటారు. ఆ పోల్చుకున్న తర్వాత ఒక నిర్ధారణకి వచ్చిన తర్వాత జోగి రమేష్ ని అఫీషియల్ గా అరెస్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 8 గంటల ప్రాంతంలో జోగి రమేష్ ని అరెస్ట్ చేశారు. 24 గంటల్లో ఆయన్ని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. శివాని. రైట్, థ్యాంక్ యూ.